ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండమర్స్. బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభమై ఇప్పటికే 3 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ తమ ఫ్యామిలీలని మిస్ అవుతున్నారనే చెప్పాలి. ఇక ఈ బిగ్ బాస్ షోని చూసే ఆడియన్స్ కూడా బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో తమ ఫ్యామిలీని మిస్ అవుతుంది ఎవరంటే అది మన అశ్వగంధ 3.0గా పేరు తెచ్చుకున్న మణికంఠ అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో గడిచిన ఈ 3 వారాల్లో ఎప్పుడు చూసినా నాకు నా భార్య కావాలి అంటూ ఏడుస్తూ ఉంటాడు. అంతేకాదండోయ్, తన కూతురు కోసం కూడా ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్కి ఎక్కువగా కావాల్సింది ఎమోషనల్ యాంగిలే కాబట్టి బిగ్ బాస్ ఎవరి బర్త్డేకి ఏం పంపిస్తే టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందనే ఆలోచనలతో ఎప్పటికప్పుడు అన్నీ కూడా ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆడియన్స్ని అలరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు బిగ్ బాస్. ఇందులో భాగంగా నేడు మణికంఠ పుట్టినరోజు కావడంతో బిగ్ బాస్ అతనికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, ఎప్పుడు చూసినా నా పిల్లలు నాకు కావాలి అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు కదా. అందుకే బిగ్ బాస్ మణికంఠని మళ్ళీ సెంటిమెంట్తో కొట్టి బిగ్ బాస్ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాడు. అదేంటంటే మణికంఠకి తన కూతురితో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ని బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెట్టాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరినీ హాల్లోకి పిలిచి మణికంఠకి బర్త్డే విషెస్ తెలియజేశాడు. ఇక ఆ తర్వాత మణికంఠకి నీకు ఒక స్వీట్ సర్ప్రైజ్ బిగ్ బాస్ స్టోర్ రూమ్లో ఉంది, వెళ్ళి తీసుకురండి అని చెప్పాడు. దీంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న ఆ ఫ్రేమ్ని తీసుకొచ్చి నిఖిల్కి ఇచ్చి ఓపెన్ చేయరా అంటూ చెప్పాడు. దీంతో నిఖిల్ దాన్ని ఓపెన్ చేసి మణికంఠకి చూపించక ఒక్కసారిగా మణికంఠ థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదండోయ్, తన బర్త్డే సందర్భంగా తన వైఫ్ కూడా ఒక షర్ట్ని గిఫ్ట్గా పంపింది. దీంతో మణికంఠ మరింత ఎక్కువగా ఎమోషనల్ అయ్యాడు. మరి మణికంఠకి మీరు కూడా మనతో పాటు బర్త్డే విషెస్ చెప్పాలని అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.